ఇక్కడ పేదవాళ్ళు కాబట్టి గుడిసెలు లేపేశారు, గ్రాసియం పరిశ్రమని మూసేయించారా? క్యాన్సర్లు వస్తున్నాయి ఈ పర్యావరణం వల్ల, వీళ్ళ కెమికల్స్ వల్ల. రాష్ట్రంలో ఎన్ని చోట్ల అలా జరగటం లేదు. ఈ చెరువు వీటి మీదే తుందూరులో పెద్ద ఆందోళన చేసాం గతంలో మేము. ఈ రొయ్యల శుద్ధి కర్మాగారాలు పెద్ద ఎత్తున పెడితే అన్నీ కూడా వదులుతుంటే ఈరోజు కూడా సముద్రాల్లో చేపలు చచ్చిపోతున్నాయి, ఈ ఏట్లో ఉన్న చేపలు. ఇదే భీమవరం మధ్యలో నుంచి పోతుంది డ్రైనేజీ, ఒక పెద్ద యనమ కుదురు డ్రైనేజీ. అసలు చూస్తే దూరం నుంచే దుర్వాసన వస్తుంది. ఇది కింద దాకా వెళ్ళిపోతుంది. ఆ గ్రామాల మంచినీళ్ళన్నీ కూడా దీనివల్ల కలుషితం అవుతున్నాయని ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. మరి దానికేంటి సమాధానం? మీరు బాధ్యతాయుతమైన స్థానంలో ఉండి ప్రజల యొక్క క్షేమం గురించి ఆలోచించేవాళ్ళు ఇవన్నీ పరిగణలో తీసుకోవాల్సిన అవసరం లేదా? అందువల్ల మా డిమాండ్ ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని తక్షణం విధ్వంసాన్ని ఆపాలి, పేదలకు ప్రత్యామ్నాయం కల్పించాలి, అప్పటిదాకా వాళ్ళకి ఆశ్రయం కల్పించి పరిహారం కూడా, వాళ్ళకి ఇళ్ళు కూల్చేసిన దానికి తగిన పరిహారం, కోర్టు ధిక్కరణ. చట్టాన్ని గురించి మాట్లాడుతున్నారు, నేను ఒకటే చెబుతున్నాను. చట్టం ఈరోజు ఆ వీడియో మీరు ప్రత్యక్షంగా చూడవచ్చు. అది మగ పోలీసులు ఆడవాళ్ళని పట్టుకొని జుట్టు పట్టి లాగి కొట్టుతున్నారు మగ పోలీసులు. ఇదే చట్టమా? వాళ్ళు ఇల్లు కూలగొడుతుంటే అడ్డం పోయిన మహిళల్ని ఏది పోలీసు మీద చర్యలేవి? చట్టాన్ని ధిక్కరించినటువంటి వాళ్ళ మీద మగ పోలీసులను పెట్టి ఆడవాళ్ళ మీద మీరు దౌర్జన్యం చేస్తారా? ఇదేనా చట్టం అని నేను అడుగుతా ఉన్నాను. అందువల్ల ఇటువంటి పౌర హక్కుల ఉల్లంఘన జరిగింది, ఇందులో మానవ హక్కుల ఉల్లంఘన జరిగింది, అనాగరికమైన పద్ధతిలో పేదల పట్ల వ్యవహరించారు. వీళ్ళందరూ ప్రజలకు లెక్కలో లేరు. ఆయన దృష్టిలో వీళ్ళంతా ప్రజలు కాదు. ఆయన దృష్టిలో ప్రజలు వేరే. మా దృష్టిలో ప్రజలంటే వీళ్ళే పేదవాళ్ళు. మేము పేద ప్రజల తరఫున నిలబడతాం. కష్టమైనా నష్టమైనా, ఎన్ని బాధలు పడ్డా, లేకపోతే మీరు నిర్బంధం విధించినా, మీరు మమ్మల్ని కొట్టినా తిట్టినా జైలుకు పంపినా, దేనికైనా సరే సిద్ధపడి ఆ ప్రజల యొక్క భద్రతకి మేము వాళ్ళ తరఫున నిలబడి తీరతాం. పోరాటం కొనసాగుతుందని చెప్పి మేము చెప్పదలుచుకున్నాం. ఈ వీడియో ప్లే చేస్తారు, చూడండి ఒకసారి. వెనక లైట్లు ఆపేసాలా? మహిళలు ఎంత బతిమలాడుతున్నారు. మఫ్టీలో ఉన్న పోలీసులు మహిళలను వెనక్కి నెట్టేస్తున్నారు. అదిగా క్లియర్గా కనిపిస్తుంది. మగ పోలీసు ఆడమని చేయి పట్టుకొని, ఇంతకన్నా పౌర హక్కుల ఉల్లంఘన కొట్టలేదు, వాళ్ళని కేసు పెట్టాలి.
సిటీగా ఉంది నిరసన నగర్ వచ్చే కాదు సిటీగా ఉంది ఇవి బాగానే ఉన్నాయి నెక్స్ట్ కాలువ ఇల్లు ఉన్నది. ఆ గుడిసెలు అవతల వైపు ఉన్నాయి. ఆ గుడిసెలు వెనకాల వాళ్ళ ట్యాంకులు ఉంటాయి. ఇది యాక్చువల్ కలుషితమైన కుముదివేలు పైన ఉన్నటువంటి ప్రాంతం ఇది. ఆ కాలనీకి దీనికి సంబంధం లేదు అసలు. కూల్చేసిన కాలనీకి ఇక్కడున్న అపరిశుభ్రానికి అసలు సంబంధమే లేదు. ఆ కాలం ఎలా ఉంది, ఈ కాలం ఎలా ఉంది. అందుకని బాధ్యతాయుతంలో స్థానంలో ఉన్న ఆయన వాస్తవాలు పరిశీలించి ప్రజలకు చెప్పాలి. వాళ్ళకున్న భూస్వాములు ఏది చెబితే అది నమ్మేసి పేద ప్రజల మీద దాడి చేయటం న్యాయం కాదు. మనకు ఒక సామెత ఉన్నది, అత్త మొట్టినందుకు కాదు తోడి కోడలు నవ్వినందుకని ఒక సామెత ఉంది. ఇప్పుడు మేము చేస్తున్న పోరాటం పేద ప్రజల కోసం చేస్తున్న పోరాటం గురించి కాదు ఆయన ఆందోళన, సాక్షి పేపర్లో వస్తుందని. ఇప్పుడు సాక్షి పేపర్లు వచ్చేదానికి మా బాధ్యత ఉంది. అందరూ వస్తున్నారు, అందరూ తీసుకుంటున్నారు. ఎవరు ఇష్టమైన పద్ధతిలో వాళ్ళు దాన్ని పబ్లిష్ చేస్తారు, టెలికాస్ట్ చేస్తారు. దానికి మాదే బాధ్యత. సాక్షి పేపర్లో వచ్చిన దానికి మేము బాధ్యతనా? సాక్షిలో వేయొద్దని ఏమైనా ఆదేశిస్తారా ఆయన? మిగతా పేపర్లు వేయాలి. మిగతా అందరూ ఉన్నారు, అందరూ ఉమ్మడిగానే అన్నీ ఇప్పుడు మిమ్మల్ని పిలిచినట్టే అన్ని చోట్ల అందరినీ పిలుస్తాం, అందరూ ఇస్తారు. ఎవరు తోచిన పద్ధతిలో వాళ్ళు టెలికాస్ట్ చేసుకుంటారు, వార్తలు ఇస్తారు. దానికి మేమేం చేస్తాం? అందుకని అబద్ధం చెప్పామా నిజం చెప్పామా అక్కడ ఉన్న వాస్తవిక పరిస్థితి ఏంటి అది ముఖ్యం. అందుకని ఆయన ఆ స్థాయిలో ఉన్న వ్యక్తి ఈ రకమైనటువంటి ఆరోపణలు చేసి సమర్థించుకోవటం సముచితమైనటువంటిది కాదు. ఇప్పటికైనా ఆయన వాస్తవాలు గుర్తెరిగి ప్రజలకు ఆయన పోయి పరామర్శించాలి. మేము కోరుతున్న ఆయనే పోయి పరామర్శించాలి. ఆ ప్రాంతాల ప్రజలు చూడండి, ఆ ప్రాంతాన్ని మీరు పరిశీలించండి, పరామర్శించండి. అప్పుడు మీకు తెలుస్తుంది వాస్తవం ఏమిటో. ఆ తర్వాత మాట్లాడితే అది బాగుంటుంది. అందుకని 15 రోజులు గడువు లోపల కొట్టేస్తాం, మేము 4 రోజులు అని చెప్పాం. 4 రోజుల లోపల వీళ్ళకి పునరావాసం కల్పించకపోతే మేము రాష్ట్ర వ్యాప్త ఆందోళన చేస్తామని.